క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మరొక పర్యాయం ఆయన స్తుతించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఎప్పుడును ఎల్లప్పుడూ కలుగును గాక. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో షలోమ్, దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. నేను మంచి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీలో ఎంతమందికి పాత కక్షలు ఉన్నాయి? భలే నవ్వుతున్నారు. పాత కక్షలు ఎవరికి లేవా? పాత కక్షలు ఎవరికి లేవా? ఎవరి మీద ఎవరికి కోపం లేదా? అసలు ఎవరికి మనసులో ఎప్పుడు దొరుకుతాడు ఈడన్న వాళ్ళు ఎవరు లేరా? మీ నవ్వులోనే ఉంది అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. ఒకవేళ మీకు ఎవరికి మీదైనా పాత కక్షలు ఉంటే, ఎవరి మీదైనా కోపం ఉంటే, ఎవరి మీదైనా తీరని పగ ఉంటే, ఈరోజు మీకే వాక్యం. అర్థమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను పాత కక్షలు అనగానే మీ మనసులో చాలామంది వచ్చి ఉంటారు కదా, లిస్ట్ వచ్చేది అన్న. పాత కక్ష అనగానే ఆడు దొరకలే, ఆడి మీద కోపం అన్నట్టు. ఇంచుమించు అందరికీ ఎవరో ఒకరి మీద కోపం, పగ, ద్వేషం ఉంటుంది. అయితే కొన్ని పర్యాయాలు ఆ ద్వేషం, ఆ పగ మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అది ఎలాగో ఈరోజు ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసి, ఒక జనాంగాన్ని మీకు జ్ఞాపకం చేసి, ఆ జనాంగం యొక్క పరిస్థితిని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి నేను ఇంచుమించు 1:30 వరకు మనమే దేవాలయం, నీవే దేవుని యొక్క ఆలయం అనేటువంటి వాక్యాన్ని సిద్ధం చేసుకున్నా. ఎందుకో 1:30 తర్వాత ఇక నేను నా సబ్జెక్ట్ అంతా ప్రింట్అవుట్ తీసేద్దామని ప్రింట్ కొట్టేటప్పుడు ప్రభు అన్నాడు ఆగు అన్నాడు. ఈయన ఆగమంటున్నాడు ఏంటో బాబు మళ్ళీ అని 1:30కి మరలా 2 నిమిషాలు ధ్యానం చేస్తే అప్పుడు ప్రభు నా మనసును ఇట్లా తిప్పాడు. ఏంటయ్యా అంటే, ఈ విషయాన్ని ఒక్కసారి సంఘానికి చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పమన్నప్పుడు నేను చెప్పాలి, ఆయన చెప్పినప్పుడు మీరు చెప్పట్లేదు, మీరు వినాలి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు, మీకు చెవులు ఉన్నాయన్నవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం. మా చెవులు సింహమెత్తి పొందన్నవారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటే ఎవరో. ఓకే, మనందరికీ చెవులు ఉన్నాయి, కానీ విన్నట్టు వింటారు కానీ వినరు, చూస్తారు కానీ చూడరు. అలా ఉండొద్దు. ఈరోజు కొద్ది నిమిషాలు ఈ వాక్య ధ్యానాన్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక సంతానాన్ని బట్టి భక్తుడైనటువంటి మోషే ఒక పెద్ద శాపవచనాన్ని పలికాడు. ఏంటి ఆ శాపవచనం అంటే, ఇదిగో ఇది మొదలుకొని తరతరములకు మీకును దేవునికిని వైరము. దేవుని యొక్క హస్తము తరతరములకు మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇది మొదలుకొని తరతరములకు దేవుని యొక్క శాపము మీ మీద నిలిచి ఉంటుంది.
అని చెప్పి ఒక కుటుంబాన్ని చెప్పాడు. ఆ కుటుంబం ఏంటో మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ కుటుంబం మనకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక స్టోరీ చెప్పుకుంటూ వెళ్తాను. ఆ స్టోరీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనందరికీ తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు బైబిల్లో. మనందరికీ తెలిసిన ఒక పెద్ద ఆయన పేరు చెప్పండి. అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఇంకా పెద్ద ఆయన అనేసరికి ఆయన గుర్తొస్తాడు. అబ్రహాము పెద్ద ఆయన. ఈ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు దేవుడు కొడుకునిచ్చాడు. ఎవరైనా చెప్పట్లేదు? ఇస్సాకు. దేవుడు ఇస్సాకును ప్రేమించి తనకు పెళ్ళైన 40 సంవత్సరాలకి 2 బిడ్డలను ఇచ్చాడు. ఎవరాల్లో? యాసావు, యాకోబు. జాగ్రత్తగా వినాలి. యాసావు, యాకోబు. యాసావు యాకోబుల మీద దేవుని యొక్క కనికరం ఉంది. అయితే ఈ ఇద్దరు అబ్రహాము సంతానంగా వీరిద్దరు కూడా 2 మార్గాల్లో నడవాలి. ఇప్పుడు ఈ అబ్రహాము యొక్క సంతానమైనటువంటి యాకోబు యాసావులలో ఆ యాకోబు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడై ఎన్నుకోబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఎన్నుకోబడిన వాడే, యాకోబు ఆశీర్వదింపబడిన వాడే. యాకోబులోనే దేవుని యొక్క నక్షత్రం ఉదయించింది. కానీ యాకోబు ఆశీర్వదింపబడినందుకు యాసావు దుఃఖము కూడయ్యాడు. యాకోబు దీవించబడినందుకు యాసావు యాకోబు మీద కోపాన్ని పెంచుకున్నాడు. కానీ జాగ్రత్తగా వింటే యాసావు కోపం పెంచుకోవడానికి అవకాశం ఏమైనా ఉందంటే యాసావు ఆ కోపాన్ని యాకోబు మీద పెంచుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ కుటుంబంలోనైనా సరే బైబిల్ ప్రకారంగా జ్యేష్ఠత్వపు హక్కులు ఎవరికి ఇస్తారండి? జ్యేష్ఠత్వపు హక్కులు అంటేనే అవి పెద్దోడి. ఇటులో కుటుంబంలో పెద్దవాణియే జ్యేష్ఠత్వపు హక్కులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే జ్యేష్ఠత్వపు హక్కులను కలిగి ఉండాల్సినటువంటి యాసావు వాటిని కోల్పోయి యాకోబు ఆ హక్కులను పొందుకున్నాడు, ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు అబ్రహాము సంతానంగా అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత ఇస్సాకు పెద్ద కొడుకైన యాసావు చెప్పబడాలి. కానీ యాసావుకు బదులు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని చెప్తాం మనం. కానీ యాసావు మరుగురికి వెళ్ళి యాకోబు పైకొచ్చాడు. యాసావు కిందకి వెళ్ళాడు. యాకోబు అందరికి కనబడతా ఉన్నాడు, యాసావు మరుగున పడ్డాడు. ఇప్పుడు యాసావు అనుకుంటున్నాడు అబ్రహాము సంతానముగా రావాల్సిన ఆశీర్వాదం నాకు రాకుండా యాకోబుకు పోయింది అని. యాకోబు మీద యాసావు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు అంటే యాసావుకు రావాల్సిన తండ్రి యొక్క ఆశీర్వాదాలు యాకోబు మోసపూరితంగా దాన్ని సంపాదించుకున్నాడు. అన్న వేష వేసుకుని అన్న వల్ల రోమములు కప్పుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి తండ్రి దగ్గర నుంచి మోసపూరితంగా ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. తర్వాత అన్న వచ్చేసరికి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు లేవు, శాపాలే మిగిలాయి. హలో, ఏం మిగిలాయండి? శాపాలే మిగిలాయి. అయితే ఆ శాప వచనాలు చెప్పాడు. అయితే ఆనాటి నుండి యాకోబు మీద యాసావు విషపు చూపు నిలపడం మొదలుపెట్టాడు, ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు, పగను పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఎలాగైనా యాకోబును నాశనం చేయాలి, ఎలాగైనా యాకోబును సంహరించాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఈ విషయం తెలిసినటువంటి తల్లి యాకోబును తన మేనమామ ఇంటికి పంపించింది. ఇక్కడ యాసావు ఇంటిలో ఉండి వివాహం చేసుకున్నాడు. యాసావు వివాహాలు చేసుకున్నాడు, అనేక మంది భార్యలుగా తెచ్చుకున్నాడు. అందులో అతనికి ఒక భార్య ద్వారా, ఆదా అనేటువంటి ఒక భార్య ద్వారా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎలీఫజు. ఏం పేరండి? ఎలీఫజు. ఈ ఎలీఫజుకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒక ఉపపత్నిని తెచ్చుకున్నాడు. ఉపపత్ని అంటే ఒక రెండో భార్యగా ఒక భార్యను తెచ్చుకున్నాడు, ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి పేరు తిమ్నా. ఏం పేరండి? తిమ్నా. ఈ తిమ్నా వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఎవరికి? ఎలీఫజుకును తిమ్నాకును ఆ కొడుకు పుట్టాడు. ఈ కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ తాతగారి ఇంట్లో పెట్టారు. ఎవరు తాతగారు? యాసావు దగ్గర పెట్టారు, వాళ్ళ తాత దగ్గర పెట్టారు. వాళ్ళ తాత పెంచుతున్నాడు వాడిని. ఎవరిని? మనవణ్ణి పెంచుతున్నాడు.
ఈ మనవణ్ణి పెంచేటువంటి సందర్భంలో యాసావు తన ఎదురుగానే నిలబడినటువంటి యాకోబు మీద ఏముందండి? చెప్పట్లేదు. ద్వేషం. ఎలాగుందంటే ఈ ద్వేషం మనసులో ఉంది. మనసు నిండా ద్వేషం నింపుకున్నాడు, మనసు నిండా పగను నింపుకున్నాడు. ఇక యాకోబు కనబడినప్పుడల్లా ఇంట్లో ఉన్నటువంటి మనవాడితో చెప్తున్నాడు, ఒరే ఆడికి బండి వేసుకెళ్తున్నాడు చూసావా, ఆ బండి ఎవరిది అనుకున్నావు, నాకు రావాల్సిందే, దుబ్బేసాడు. ఆడు చూసా కారు వేసుకెళ్తున్నాడు, ఆ కారు ఎవరికి రావాలనుకున్నా, మనకే రావాలరా, మనం తిరగాలి ఆ కారులో. కానీ ఆడు తిరుగుతున్నాడు, నాగలట్టుకుని పొలం వెళ్తున్నాడు. చూసావో పొలం వెళ్తున్నాడు, పెద్ద వస్తుందిలేగా, ఆ పొలం ఎవరికి రావాలనుకున్నా, నాకు రావాలరా, మనకు రావాలి, నీకు రావాలి అది. కానీ వాడు దొంగిలించేశాడు, అబద్ధంగా దొంగిలించేశాడు, మోసం చేసి దొంగిలించేశాడని ఇంకా వాళ్ళ అన్నగారు కనబడ్డప్పుడు తమ్ముడు యాసావు ఏం చేస్తున్నాడు? ఈరోజు మనం అదే చేస్తాం కదండి. మనకు నచ్చవాడు ఎవడైనా రోడ్డు వెళ్ళాడా, బండి మీద ఉన్నవాడికి 10 మాటలు చెప్తాం వాడి గురించి. వీడు వెళ్తున్నాడు చూసేవాడు అంటూ తెలుసా నీకు? ఖచ్చితంగా మానవ నైజం అది. యాకోబు మీద యాసావు పెంచుకున్న ద్వేషం అంతటిని తన ఇంట్లో పెరుగుతున్నటువంటి మనవడికి అంటించాడు, చాలా స్లోగా అంటించాడు. ఇప్పుడు ఈ మనవడికి ఇప్పుడు ఎవడి మీద కోపం పెరుగుతుందంటే, నేను అనుభవించాల్సినంతా కూడా వాడు అనుభవిస్తున్నాడు, నేను పొందాల్సిన ఆశీర్వాదం అంతా వాడు పొందుతున్నాడు. వీడిని ఎలాగైనా ఎప్పుడైనా దెబ్బ వేయాల్సిందే, ఎలాగైనా వాడికి వచ్చిందన్నా నేను దొంగిలించాల్సిందే, మళ్ళా నాది నాకు పొందుకోవాల్సిందే అనేటువంటి ద్వేషం పెరిగిపోతుంది వీడికి. దీనికి తోడు తన తల్లి అయినటువంటి తిమ్నా కూడా యాకోబు మీద, అబ్రహాము సంతానం మీద కొంచెం ద్వేషం ఉంది. ఎందుకు తిమ్నాకు అబ్రహాము సంతానం మీద కోపం అంటే, అబ్రహాము యొక్క సంతానములో కలవాలని, అబ్రహాము సంతానములో తాను ఒకటై ఉండాలని తిమ్నా తన తల్లిదండ్రుల కాలం నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు కానీ యాకోబు కానీ వీరిని చేర్చుకోలేదు. వారు పక్కనటువంటి ఒక రాజ్యానికి రాజరిక కుటుంబం. కానీ ఈ తిమ్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట్లోకి వెళ్ళలేదు. కానీ ఎలీఫజు దొరికిపోయాడు. ఎలీఫజును వివాహం చేసుకుని, నేను అసలైన భార్యగా వెళ్ళకపోయినా పర్లేదు, లేకపోతే వారసురాలుగా వెళ్ళకపోయినా పర్లేదు, అబ్రహాము సంతానములో, అబ్రహాము కుటుంబంలో, అబ్రహాము దేవుడి సన్నిధిలో నేను ఒక దాసిగా ఉన్న పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో రాజరిక వ్యవస్థను వదిలిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందంటే ఈ యాసావు ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు అబ్రహాము సంతానములో ఉన్నటువంటి యాకోబు లైన్ మీద, యాసావులో ఉన్నటువంటి యాసావు క్రమములో ఉన్నటువంటి యాసావు లైన్లో ఉన్నటువంటి యాసావు వంశములో ఉన్నటువంటి తిమ్నా యాకోబు వంశం మీద ఏం పెంచుకుందంటే కోపం పెంచుకుంది. ఇప్పుడు ఎరుగుతున్నటువంటి తాత దగ్గర ఎదుగుతున్నటువంటి మనవడికి తాత ఉగ్గుపాలు ఏం పోతున్నాడండి? చెప్పట్లేదు. ఉగ్గుపాలు ఏమి ఎత్తాడు వీడు? తన పినతాత మీద కోపము ద్వేషాన్ని పేస్తున్నాడు. ఇప్పుడు తల్లి జోడయింది, అన్నం పెడుతా అంటుందిరే, ఒరు చూసావా మీ తాత చెప్పాడమన్నా, అదేరా వాళ్ళ ఎదవలు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళ గుణాలు మంచివి కాదు, వాళ్ళ ఆలోచన మంచిది కాదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎప్పటికైనా అది సంపాదించుకోవాలి, నువ్వు ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలని ఈ అమ్మ బో పెడుతూ, ముద్దలు పెడుతూ, గోరు ముద్దలు పెడుతూ వీడికి ఎక్కింతుంది. ఇప్పుడు 2 పక్కల నుంచి ద్వేషము ఈ మనవడి మీద పడింది. ఆ మనవడి యొక్క పేరే అమాలేకు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఏం పేరండి? అమాలేకు. ఈ అమాలేకు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎవరి మీద? యాకోబు సంతానం మీద, యాకోబు యొక్క క్రమంలో ఉన్నటువంటి వంశాల మీద, యాకోబు యొక్క సంతానం మీద అమాలేకు ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎంత ద్వేషాన్ని పెంచుకున్నాడంటే, ఆ ద్వేషం 100 సంవత్సరాలైన ద్వేషం అలా పెరుగుతూనే ఉంది తప్ప ద్వేషము తగ్గలేదు, పగ తగ్గలేదు, కోపం తగ్గలేదు. అయితే దీనికి ఇంకొంచెం ముందరకెళ్ళే ముందు కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు యాసావు శపించబడడానికి గల కారణం ఎవరు?
యాసావు శపించబడడానికి కారణం తల్లి అంటారు కొంతమంది. ఇంకా యాసావుని ఎవ్వడు ఏమీ శపించలేదు. యాసావే కావాలని శాపాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. ఎలాగా? చిక్కుడుకాయల కూర కోసం. ఎవడైనా చిక్కుడుకాయల కూరకే జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటాడా? ఎంత దరిద్రం అన్నది. అయితే వీడు ఏమనుకున్నాడంటే, ఓ మాట అంటే పోయిందేముంది, ఇచ్చేతల్లారా అన్నాడు. ఇచ్చేతల్లారా అన్నాడు. అలా అనేది తమ్ముడే పట్టించుకోలేదేమో, కానీ దేవుడు, పైన ఉన్నటువంటి దేవుడు దాన్ని రూఢీపరిచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నోటితో మలుగుతున్నావు, నోటితో పదాలు పలుకుతున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, నేను అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా ఉంటాను, ఎలా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. నేను అన్న మాటలు ఇక్కడతోనే ఉండిపోతాయేమో, నేను అన్న మాటలు ఇక్కడతోనే సమాధి అయిపోతాయేమో, నేను అన్న మాటలకి ప్రభావం చూపించవేమో, నేను అన్న మాటలు మర్చిపోతారేమో అనుకుంటావు. నువ్వు అన్న మాటలు, నువ్వు ఎవరితైతే పలికావో ఆ మాటలు విన్నవాడు మర్చిపోవచ్చు, చెప్పిన నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ మాటలు రికార్డ్ చేస్తున్నటువంటి దేవుడు మాత్రం మర్చిపోడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా ఎక్కడైనా ఏమైనా మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. అనవసరమైనటువంటి పదాలకు పోయి, కోపాలకు పోయి, ప్రేమలకు పోయి, లేకపోతే పగలకు పోయి నీ నోటికి వచ్చిందల్లా మాట్లాడొద్దు. ఒకవేళ అలా మాట్లాడితే నీ మాటను ఆయన రూఢీపరిస్తే నీ బ్రతుకు యాసావులాగే మారుతుంది. అయ్యో పొరపాటున అనేసాను. ఇప్పుడంటే కాగితం ఉందా అని అడుగుతాం కదండి. ఇప్పుడు అడుగుతాం కదండి. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా ఒకడు మా తాత నాకు ఇచ్చేయడు అన్నావు అనుకోండి, అప్పుడు ఉన్నవాడు ఏమడుగుతాడండి? ఓన్లీ ఇచ్చేయలేరా, కాగితం ఉన్నదా అని అడుగుతాం. ఇప్పుడు అంతా కాగితాల మీద నడుస్తుంది వ్యవహారం, అంత నమ్మకత్వం అంటే ఎక్కడికి వచ్చేయిందంటే కాగితాల మీదకి వచ్చింది. అంతకుముందు అట్లా కాదండి. ఇప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో కాగితాలు అక్కర్లేదండి. ఇప్పటికీ కూడా క్రైస్తవ జీవితానికి ఏ విధమైన సాదృశ్యాలు అక్కర్లేదండి. మాటే శాశ్వతం, మాటే నిత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటే సత్యం. నువ్వు మాట్లాడావా, ఆ మాటే ఈ దేవుడు నీకు స్టాంప్ వేసి ఇచ్చినట్లు, లేకపోతే రూఢిగా పత్రం రాసిచ్చినట్లు. అందుకని వాక్యం అంటాడు, నీవు మాట్లాడేది అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఎక్కడి నుంచి వచ్చుద్దట? దుష్టుని నుంచి వచ్చుద్ది. ఈరోజు నువ్వు అవునని మళ్ళీ కాదని, కాదని మళ్ళీ అవునని, అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నావేమో నీ మాటల్ని. జాగ్రత్త. నీ నోటి మాటలు నీ ఇష్టం వచ్చినట్టు నీ మాటలు పలుకుతూ తర్వాత దీని ప్రభావం చూపించదేమోలే అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు రూఢీపరుస్తాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను ఆయన నిశ్చయపరుస్తాడు. ఆమేన్. అందుకోసమే నేను అంటాను, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీ నోటంట శాపవచనాలు రానవద్దు, నీ నోటంట నెగిటివ్ వర్డ్స్ రానవద్దు, ఎప్పుడు కూడా నీ నోటంట అనవసరమైన మాటలు రానవద్దు. నువ్వు మాట్లాడాలనుకుంటే, నువ్వు తిట్టాలనుకుంటే, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఎప్పుడు కూడా ఆశీర్వచనాలే నీ నోటంట రావాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ మనకేంటో కానీ, మానవ జీవితం ఏంటో కానీ, ఎవరినన్నా తిట్టేటప్పుడు శాపాలు పలికితేనే కోపం చల్లారుద్ది, కానీ దీవెనలు చెబితే కోపం చల్లారుతుందా? చల్లారదు ఏంటో కానీ. అలాంటప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ పిల్లల్ని తిట్టేటప్పుడు, నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు, నీ సహోదరులతో మాట్లాడేటప్పుడు, నీ ఇంటి వారితో మాట్లాడేటప్పుడు నీ నోటు నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాసావు దగ్గర నుంచి ఆశీర్వాదము యాకోబు దొంగిలించాడు అనుకుంటున్నారు. కాదు, అతడు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేనికి? చిక్కుడుకాయల కూర కోసం. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈరోజు కూడా దాని సెల్ఫ్ రెస్పెక్ట్ని, వ్యక్తిగత గౌరవాన్ని చాలామంది అమ్మేసుకుంటారండి. ఎక్కడో తెలుసా? పెళ్ళిళ్ళలో మొక్కల దగ్గర కదా, ఆడికి 2 మొక్కలు వేసావు, నాకు మొక్క తక్కువ వేసావు ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది? వ్యక్తిగత జీవితం దిగజారిపోతుంది కదా. ఆహారం దగ్గరే కదా మనుషుడు దిగజారిపోతున్నాడు.
ఇంట్లో తింటాలేదా అంటే ఇంట్లో రోజు చికెన్ తిన్నా కానీ అని రోజు నాన్ వెజ్ తిన్నా కానీ ఎందుకో పెళ్ళిళ్ళలో మొక్కలంటే ఎంత ఇష్టమో కదా. తినేయాలి, మళ్ళీ ఏం చేయాలి చెప్పట్లేదు మీరు, తినేయాలి, పట్టుకెళ్ళిపోవాలి. ఇంక వెనకాల ఉంటాడా, సత్తాడా, తింటాడా, ఉంటాడా? అలా ఎంతమందికి వేశారు, జనం ఎంతమంది వస్తారు. ఇంకో కంగారు, అయ్యో జనం ఎక్కువ వచ్చేదా దొరకదేమో అని ముందు పట్టుకెళ్ళిపోతారు. మరి వండుకున్నవాడు ఏమైపోవాలి, ఫంక్షన్ పెట్టుకున్నవాడు ఏమైపోవాలో కానీ. జాగ్రత్త, తిండి దగ్గర నీ జీవిత విలువను కోల్పోతున్నావేమో, ధనం దగ్గర నీ విలువను కోల్పోతున్నావేమో. జాగ్రత్త, నీ నోటిలోంచి వచ్చే ప్రతి మాటను దేవుడు నిశ్చయపరుస్తాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని యాసావు అమ్ముకోవటం వలన దేవుడు నిశ్చయపరిచి జ్యేష్ఠత్వానికి రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబుకు వచ్చేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యాసావుకి ఆ యొక్క ఇస్సాకు ఇద్దామనుకున్నా కానీ, ఒకవేళ యాసావును ఆశీర్వాదం ఇద్దామనుకున్నా కానీ, దేవుడు యాసావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు యాకోబుకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది జరగదు, ఇక అది జరగదు. ఇలా నాశనం అయిపోతాను నేను అనుకున్నావు అనుకోండి, నువ్వు ఎంత గిద్దుకున్నాకే బాగుపడవు నువ్వు, ఎందుకంటే అది నిశ్చయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యాకోబు మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి అమాలేకు, ఈ అమాలేకి ఏం తెలియదంటే నా తాత చిక్కడికాయలు కూర కాసి పడి అమ్మేసుకున్నాడు అన్న సంగతి తెలియదు. కానీ అమాలేకు యాకోబు సంతానం మీద ఏం పెంచుకున్నాడంటే ద్వేషాన్ని పెంచుకున్నాడు, పగను పెంచుకున్నాడు. ఇశ్రాయేలీలు కానాలో బ్రతుకుతుంటే ఆ కానాకు, యాకోబు సంతానం కానాలో ఉంటే ఆ కానాకు దక్షిణంగా ఉన్నటువంటి ఒక అరణ్యములో అమాలేకీలు జీవించేవారు. ఈ కానాలో కరువు వచ్చినప్పుడు యాకోబు సంతానం ఎక్కడికి వెళ్ళిందంటే ఐగుప్తుకి వెళ్ళారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఇంచుమించు 450 సంవత్సరాలు ఉన్నారు. ఈ 450 సంవత్సరాలు అయిన తర్వాత వారిని దేవుడు విడిపించి మరలా వారిని కానాకు నడిపించాడు. ఈ కానాకు నడిపించేటప్పుడు జాగ్రత్తగా వినాలి, ఈ కానాకు నడిపించేటప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది వస్తున్నారండి? ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలము, ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కానాకు వస్తున్నారు. ఇలా వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆ సీనాయి అరణ్యం దాటిన తర్వాత రెఫిదీము అనేటువంటి ఒక ప్రాంతం వచ్చేసరికి ఆ రెఫిదీము దగ్గర వీళ్ళకి త్రాగడానికి నీళ్లు లేవు. హలో, ఏమి లేవండి? త్రాగడానికి నీళ్ళు లేవు. ఎప్పుడైతే త్రాగడానికి నీళ్ళు లేవో ఈ ప్రజలందరూ కూడా అలసిపోయారు, సొలసిపోయారు, బలహీనులైపోయారు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మోషే దేవుడు చెప్పాడు, ఆ రాయి దగ్గర వెళ్ళి మాట్లాడు, రాయి నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఈ మోషే వెళ్ళి రాయిని కొట్టినప్పుడు రాత్రిలో నుంచి నీళ్ళు వచ్చాయి. వీళ్ళు త్రాగి అలసట తీర్చుకుంటున్నటువంటి సమయంలో ఆ కానాకు, ఆ రెఫిదీముకు దక్షిణంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి అమాలేకీలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇదే అదునురా అని చెప్పి ఇశ్రాయేలు మీద దండెత్తారు. ఎప్పుడు దండెత్తారండి? వీళ్ళ కోపాన్ని తీర్చుకోవడానికి ఎన్నాళ్ళు వెయిట్ చేశారండి? చెప్పట్లేదు మీరు. 450 సంవత్సరాలు ఇంచుమించు అమాలేకు చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు 120 సంవత్సరాలే కదా. అమాలేకు చచ్చిపోయాడు. అమాలేకు పెంచుకున్నటువంటి పగ, కోపం ఎవరి మీదకి వచ్చేసిందండి? వారి తరతరాలకి డబ్బులతో పాటు, ఆస్తితో పాటు పగను కూడా వారసత్వంగా పంచిచ్చేశారు. ఈ అమాలేకీయులందరూ కూడా ఇశ్రాయేలు మీద పగ పెంచుకుని వీరు బలహీన సమయంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ అమాలేకీయులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటం ప్రారంభించారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, యుద్ధం చేయటం పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే ఇశ్రాయేలీలు 450 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు యుద్ధాలు చేయటం మానేశారు. యుద్ధానికి సంబంధించినటువంటి కత్తులు పట్టుకోవడం మానేశారు. 450 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండి చేసిన పని ఏంటయ్యా అంటే ఇటుకలు తయారు చేసేవారు. తర్వాత కట్టెలు కొట్టుకొచ్చారు, ఇటుకలు కాల్చారే తప్ప ఇంతకు మించి వాళ్ళకి పని ఇంకేమీ లేదు. వారు బిల్డింగ్లు కట్టడమే తప్ప, ఇటుకలు కాల్చడమే తప్ప, కట్టెలు కొట్టుకురావడమే తప్ప ఇక వేరే పని లేదు.
అంటే ఇప్పుడు శత్రువు వచ్చి మీద పడితే వీళ్ళకి తెలిసినటువంటి విద్య అంటూ ఏదైనా ఉందంటే ఇటుకలు ఎలా తయారు చేయడమే వచ్చు. ఇప్పుడు ఇటుకలు తయారు చేసేటువంటి ఈ ఇటుకలు తయారు చేసేటువంటి విద్యను పట్టుకుని అమాలేకులు ఎలా యుద్ధం చేస్తారు? వీళ్ళు కట్టెలు కొట్టేటువంటి జ్ఞానంతో యుద్ధాన్ని ఎలా చేస్తారు? ఇటుకలను కాల్చేటువంటి అలవాటుతో యుద్ధాన్ని ఎలా జరిగిస్తారు? శత్రువులు ఎలా జయిస్తారు? ఈ సిచ్యువేషను చాలా భయంకరమైనది. ఇది అంతటికి తోడు ఒకవేళ పోళ్ళు కట్టును కొట్టినట్టే వెళ్ళి నరకేద్దామంటే వీళ్ళకి అప్పుడే అలసిపోయి సొలసిపోయి నీరు లేక బలహీనంగా ఉన్నారు. ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పుడు, ఇన్ని బలహీనతలు ఉన్నప్పుడు, అమాలేకులు యుద్ధం వచ్చినప్పుడు మోషేకి అర్థమైంది, ఇక మన జీవితం అయిపోయినట్టుగా, ఇశ్రాయేలు మనం కానాకు తీసుకెళ్ళలేమేమో అని చెప్పి వెంటనే యెహోషువని పిలిచి, యెహోషువ ఇగో కొంతమందిని తీసుకెళ్ళి యుద్ధం చేస్తూ ఉండు, నేను పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తాను అని చెప్పి యెహోషువను యుద్ధానికి పంపించి మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీయుల మీద పగబట్టినటువంటి అమాలేకీయులు 450 సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఇశ్రాయేలీయులకి నాకు శత్రువెవడు లేడు అనుకుంటున్న సమయంలో ఏదో పాత కక్షతో ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి అమాలేకీయులు చూసి ఒక్కసారి ఉలుక్కు పడ్డాడు ఇశ్రాయేలు సంతానం. ఈరోజు నీ పరిస్థితి అట్లా ఉందేమో నాకు తెలియదు. నువ్వేదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు, ఏదైనా కార్యాన్ని ముందుకు జరిగించాలనుకుంటున్నప్పుడు, లేదా ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు, లేదా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నప్పుడు, లేదా ఏదైనా ఒక ఆస్తిని సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు, లేదా మరొకటి వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు నీవు ఊహించినటువంటి శత్రువు వచ్చి నీ మీద పడుతున్నాడేమో, నీవు ఊహించినటువంటి శత్రు భయము నిన్ను పట్టుకుంటుందేమో, నీవు ఊహించినటువంటి శత్రువు వచ్చి నిన్ను పగబడుతున్నాడేమో, నువ్వెప్పుడో లేదుగా అనుకున్నటువంటి పగలు ఇప్పుడు మరలా చెలరేగుతున్నాయేమో.